గురూజీ పొన్నూరు నుంచి ధనలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి ధనలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మా ఆయన గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. మా ఆయన పేరు శ్రీనివాస్ మేడం. మా రాశి ఏ రాశో తెలియదు, నక్షత్రం తెలియదు, తులా రాశి అన్నారు, మరి నాకు తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ కూడా ఐడియా లేదు మేడం. సుమారు ఎంత అంటే వయసు ఆయన ఉండొచ్చు? అంచనా ప్రకారం 43 అంటున్నారు వయసు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురేజీ గారండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ భర్త పూర్తి పేరు? ఇంటి పేరు సింగంశెట్టి శ్రీనివాసు. శ్రీనివాసులు. పేరు పైన మాత్రం చిత్తా నక్షత్రం తులారాశి. దాన్నే ఫాలో అయిపోండి, ప్రాబ్లం లేదు. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఎన్నో కొడుకు తల్లి వీళ్ళ జాతకంలో పితృదోషం కనబడుతుంది. వీళ్ళు ఎన్నో కొడుకు వీళ్ళ నాన్నకి? రెండు సార్. రెండు. మీకు సంతానం? మాకు సంతానం ఇద్దరు, ఫస్ట్ బాబు తర్వాత పాప. సరే తల్లి, ఈ జాతకంలో పితృదోషం ఉంది. పాపం వీళ్ళ జన్మ జాతకంలో వీళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు కష్ట జీవితమే తల్లి. అవును సార్, చిన్నప్పుడే మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు. అవును, జాతకంలో చెప్తుంది వీళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు కష్ట జీవితమే. ఇక అన్ని రకాల కష్టాలు అనుభవించారు వీళ్ళు. ఇలా కష్టం నేను చూడలేదు అనే పని లేదు తల్లి. కానీ వీళ్ళు ఎవరికి మోసం చేయలేదు, కానీ వీళ్ళ కుటుంబమే వీళ్ళకి మోసం చేసి పెట్టింది. అవును గురూజీ, ఇప్పుడు కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ వాళ్ళకే వీళ్ళు సపోర్ట్ చేస్తారే, వాళ్ళే నమ్ముతారు. అదే జరుగుతుంది గురూజీ ఇప్పుడు కూడా. ఇంట్లో మీరు ఏమైనా చెప్తే, మీరు పిల్లలు ఏమైనా చెప్తే అది వినరు అసలు. అదే వాళ్ళు చెప్తే అన్ని రాయి చేసి వచ్చేస్తాడు కావాలంటే. మంచి మనిషే, మంచికి మరో పేరు శ్రీనివాసు, మంచి మనిషే. కానీ కుటుంబము, బాధ్యత, ఇష్టం ఉంది, ఫ్యామిలీకి మంచిగా బతకాలి, మేము బాగుండాలి, అన్నీ ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి, పట్టించుకోడు అసలు. చూద్దాంలే దేవుడు రాసినట్టు అవుతుంది అంటాడు.